కన్నతల్లిబడిలో కేరింతలు కొట్టాల్సిన చిన్నారులు అంగట్లో సరుకుల్లా మారుతున్నారు. నెలలు నిండని వయసులో అక్రమ రవాణా ముఠా చేతులకు చిక్కి రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని చిన్నారుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులకు చిక్కింది. 11 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చెత్త ఏరుకునే మహిళలను సరోగసిలో భాగంగా గర్భం దాల్చేందుకు ఒప్పిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ కేసులోనూ నిందితులు ఇద్దరూ ఈ ముఠాలో ఉండటం విస్తుగొలుపుతోంది. హైదరాబాద్ మహానగరంలో మరోసారి చిన్నారుల అక్రమ రవాణా విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద నిందితుల్ని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకపల్లి గంగాధర్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే సికింద్రాబాద్కొచ్చాడు. అతడిపై చిన్నారుల విక్రయాలకు సంబంధించి 5 కేసులున్నాయి. కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల్లో పనిచేస్తూ డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభించాడు. సంతానలేమితో బాధపడే దంపతులు ఐవీఎఫ్, సరోగసి కోసం ఫెర్టిలిటీ కేంద్రాలకు వచ్చినప్పుడు వారితో మాట కలుపుతాడు. తెలిసిన వారికి నెలల వయస్సున్న పిల్లలున్నారని, డబ్బులిస్తే అప్పగిస్తానని చెప్తాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి నిరుపేద తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వారి పిల్లల్ని తీసుకొచ్చేవాడు. 2018లో చిన్నారుల్ని విక్రయిస్తూ తొలిసారి ఆర్జీఏఐ బాలాపూర్ పోలీసులకు చిక్కాడు. జైలుకెళ్లొచ్చినా తీరు మారలేదు. 2020లో చిన్నారుల్ని విక్రయిస్తూ అల్వాల్ పోలీసులకు దొరికాడు. బాబురెడ్డి, గంగాధర్ రెడ్డి వాళ్ళకి మెయిన్ బిజినెస్ ఉంటుంది రిగార్డింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్. వాళ్ళు మెయిన్లీ స్పర్మ్ డొనేషన్ కోసం పని చేస్తాడు. కానీ సైడ్ బిజినెస్ వాళ్ళు సరోగేసీ కూడా ఇస్తాడు. సరోగేసీ కోసం అమ్మాయికి తీసుకొస్తాడు అండ్ అమ్మాయి వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి సరోగేసీ చేసేస్తాడు. తర్వాత ఇది బేబీస్కి పర్చేస్ చేసి అమ్మించాలి. ఇది కూడా వాళ్ళు ఈ 3 పాయింట్స్ వాళ్ళు చేశారు. ఇప్పటివరకు మనకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని ప్రకారంగా ఇప్పుడు ఏమేం సెంటర్స్ నుంచి వాళ్ళు దే ఆర్ అసోసియేటెడ్ దాట్ ఓన్లీ వీ విల్ ఐడెంటిఫై. గంగాధర్ రెడ్డి ఈసారి పాత మిత్రుడు ఏపీలోని కడప జిల్లాకు చెందిన దమ్మాయిగూడలో నివాసముండే వేముల బాబురెడ్డితో కలిసి గతంలో ఆసుపత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాలకు బ్రోకర్లుగా పనిచేసేవారు. నగరానికి ఉపాధి కోసం వచ్చే నిరుపేదల పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేవారు. 2020లో అల్వాల్ పోలీసులకు దొరికారు. బాబురెడ్డి మీద దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా మరోసారి చేతులు కలిపారు. వీరు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దారం లక్ష్మి, బీహార్లోని సివాన్ జిల్లాకు చెందిన జీడిమెట్లలో నివాసముండే రామ్ హరిరాయ్, జగద్గిరిగుట్టకు చెందిన సంగీతాదేవి, కర్నూలు జిల్లాకు చెందిన నారపల్లిలో నివాసముండే సుజాత, సికింద్రాబాద్లో నివాసముండే సిద్దిపేట జిల్లాకు చెందిన అనురాధ, బేగంపేటకు చెందిన ఈసారపు జ్యోతి, చింతల్కు చెందిన మాధవి, ముషీరాబాద్కు చెందిన పోతుల శోభ తదితరుల్ని సహాయకులుగా పెట్టుకున్నారు. గంగాధర్ తన సహాయకులు లక్ష్మి, సంగీత, హర్షరాయ్, హరిరాయ్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన దంపతుల నుంచి నెలల వయసున్న చిన్నారిని ఇటీవల కొన్నారు. బాబురెడ్డి ఒక చిన్నారి కావాలంటూ గంగాధర్ రెడ్డిని సంప్రదించాడు. అతడు అనుచరుల ద్వారా సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతుల నుంచి చిన్నారిని కొని తీసుకొచ్చారు. ఇద్దరు చిన్నారుల్ని హైదరాబాద్లో ఉండే సంతానం లేని తల్లిదండ్రులకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మియాపూర్లో 11 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చిన్నారుల్ని రక్షించి అమీర్పేట శిశువిహార్కు అప్పగించారు. వాళ్ళకి ఎంఓఏం ఉంటుంది, వాళ్ళు వల్నరబుల్ ఫ్యామిలీస్కి టార్గెట్ చేసేస్తాడు. ఏమేం ఫ్యామిలీస్ దగ్గర సఫిషియెంట్ లైవ్లీహుడ్కి మీన్స్ లేదు, ఒక ఇన్ఫెంట్ బాబుకి ఎలా మంచిగా లైఫ్ ఇవ్వాలి దీని గురించి రిసోర్సెస్ కాకుంటే వాళ్ళకి ట్రేస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కేసులో వాళ్ళు బేబీకి డిమాండ్ ఇచ్చారు 6.7 lakhలో, ఫ్యామిలీకి వాళ్ళు 3 lakh లాగా ఇస్తాడు. ఆ ఫ్యామిలీ 3 lakh తీసుకొని బేబీస్ వాళ్ళకి ఇస్తాడు. ఆ బేబీస్ తీసుకొచ్చి అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు ఎవరి నుంచి డిమాండ్ వచ్చింది, మేబీ ఏమేం కపుల్స్ వాళ్ళ దగ్గర వాళ్ళకి చిల్డ్రన్ లేకపోతే వాళ్ళు డిమాండ్ పెడతారు అండ్ వాళ్ళకి వాళ్ళు సప్లై చేస్తారు. చిన్నారులకు సంబంధించిన రక్త సంబంధీకులు ఎవరైనా వస్తే వారిని అప్పగిస్తామని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ తెలిపారు. ఎవరూ రాకపోతే పిల్లల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆ చిన్నారుల్ని దత్తతగా ఇస్తామని చెప్పారు. ఈ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి మనం పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 2 months లోపల పిల్లలకు సంబంధించినటువంటి ఎవరైనా రిలేషన్స్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి క్లెయిమ్ చేసుకున్నట్టయితే కోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో
ఖచ్చితంగా వాళ్ళను ఎల్ఎఫ్ఏ అంటే లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో పోలీస్ వాళ్ళ నుంచి అబాండెడ్ లెటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ లెటర్ను బేస్ చేసుకొని ఎల్ఎఫ్ఏ చేసేసి ఆ పిల్లల్ని అడాప్షన్ పూల్లో పెట్టడం జరుగుతుంది. అడాప్షన్ పూల్లో పెట్టినంత వరకే మన హ్యాండ్ ఓవర్లో ఉంటారు. పిల్లలు లేనందున అడాప్షన్ కోసం మన దగ్గర అప్లై చేసుకుని ఉంటారు. వాళ్ళకు మనం ఇచ్చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయేటటువంటి స్కోప్ ఉంటుంది. పోలీసులు నిందితుల్ని విచారించగా విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి. 9 ఫెర్టిలిటీ కేంద్రాలకు గంగాధర్ రెడ్డి, బాబురెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. సరోగసి కోసం ఫెర్టిలిటీ కేంద్రాలకొచ్చే దంపతుల కోసం అద్దె గర్భమిచ్చేందుకు మహిళల్ని సమకూర్చేవారు. ఇందుకోసం నగరంలో ఫుట్పాత్ల దగ్గర ఉంటూ చెత్త ఏరుకునే మహిళల్ని సంప్రదించేవారని తెలుస్తోంది. వారికి డబ్బు ముట్టజెప్పి సరోగసిలో భాగంగా గర్భం దాల్చేందుకు ఒప్పించేవారు. ఒక్కో సరోగసి కోసం 30 లక్షల వరకు తీసుకునేవారు. వచ్చిన డబ్బులో ఫెర్టిలిటీ కేంద్రాలు గర్భం దాల్చిన మహిళలకు ఇచ్చి మిగిలింది తీసుకునేవారు. ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలు విక్రయించేందుకు కొందరు నిరుపేద మహిళల్ని ఒప్పించేవారు. నిందితులు అక్రమంగా చేస్తున్న అక్రమ సరోగసి మీద పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.